ఇవన్నీ ఆచరించినట్లయితే ఆ శివానుగ్రహం మన పైన ఉంటుందనుకోవాలా స్వామి? తప్పకుండా ఉంటుందమ్మా. ఎందువలనంటే ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితము తప్పకుండా లభిస్తుంది. ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుకుంటే పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు కదా. ఆ పరమాత్మని తపస్సు చేసి ఆ మార్కండేయుడనేటువంటి అల్పాయుష్కుడైనటువంటి ఒక బాలుడు చిరంజీవి అయినాడు కదా. మరి ఆ విధముగా అనేక పరమాత్మని సేవించినటువంటి వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. వేదాలు పురాణాలు శాస్త్రములలో చెప్పబడటమే కాకుండా మనకి లోకంలో అనేక విధములైనటువంటి అనుభవాలు అందరికీ కూడా ఉన్నాయి కదా. శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషిమానిని మయార్థే దురితాన్యపయంతి దూరదూరే ముహురాయంతి మహాంతి మంగళాని. శివనామస్మరణ చేత మన అంతరంగం అంతా కూడా పరిశుద్ధమవుతుంది, శివమయమవుతుంది. శివమయం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. శివం అంటే మంగళం, శుభం, సుఖం అని. కాబట్టి ఆ శివస్మరణ చేత సర్వము శివమయం అవుతుంది. ఈ శివమయం శివుడు అంటే ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు? యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్ర విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాత్మకమైనది. పంచభూతములంటే నింగి, నేల, నిప్పు, నీరు, మరి అగ్ని అన్నమాట. ఇక పంచభూతములనగా పృథివీ, జలము, ఆకాశము, తేజస్సు, వాయువు కూడా. నిప్పు, నింగి, నేల, నీరు, వాయువు ఈ పంచభూతములతో కూడి ఉన్నది. ఈ పంచభూతములతోనే కదా ప్రపంచంలోని సర్వ పదార్థములు నిర్మితమై ఉన్నాయి. ఈ పంచభూతములలో పరమాత్మ ఉన్నాడు అంటే మనం చూడలేదు, కానీ పరమాత్మ అదృశ్య రూపంలో ఒక శక్తి స్వరూపంలో, కాస్మిక్ ఎనర్జీ స్వరూపంలో ఉన్నాడు. ఈ పంచభూతములు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ పనిచేస్తున్నది అన్నమాట. కాబట్టి పంచభూతములలో పరమాత్మ ఒక శక్తి రూపములో ఉన్నాడు. ఈ శక్తి రూపమైనటువంటి పరమాత్మలో నుంచే పంచభూతములు కూడా వచ్చాయి. అంటే మ్యాటర్, ఎనర్జీ, పదార్థము, శక్తి. పదార్థములో శక్తి ఉన్నది, శక్తి పదార్థములోనూ కూడా ఉన్నది. కాబట్టి పదార్థం అనగా ప్రపంచము, ఆ ప్రపంచంలోని శక్తియే ఆ శివుడు, శంకరుడు అన్నమాట. కాబట్టి ఆ విధముగా సర్వత్రా ఈ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి శివుడు, ఆ శివతత్వము, ఆ శివతత్వాన్ని శివతత్వముగా భావన చేస్తే అంతా శివమయం అవుతుంది. చూడండి, ఒక విషయాన్ని అనేక రకాల దృష్టులు, పాజిటివ్ దృష్టితో చూస్తే అది మనకి అనుకూలంగా కనిపిస్తుంది, నెగటివ్ దృష్టితో చూస్తే మనకి వ్యతిరేకంగా కనిపిస్తుంది. మనల్ని చూసి ఎవరైనా నవ్వారనుకోండి, స్నేహభావంతో ప్రేమభావంతో నవ్వారు అని మనం అనుకుంటే వారి పట్ల మనకి స్నేహము, ప్రేమ కలుగుతుంది. మనలో ఏదన్నా లోపం పెట్టుకుని ఆయన నాలోని లోపాన్ని చూసి నన్ను అవమానిస్తున్నాడు అని భావన చేస్తే మనలోని ఆ యొక్క నెగటివ్ ఎనర్జీ బయటపడుతుంది. కాబట్టి ప్రపంచం శివమయంగా భావిస్తే సర్వం సుఖం. అందుకనే సర్వం శివమయం జగత్తు అన్నారు. అందుకనే శివరాత్రి నాడు శివ పూజ చేయమన్నారు.